కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియా మరియు పత్రికా విలేకరుల సమావేశాల్లో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం బిట్రగుంట పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫిర్యాదును స్వీకరించిన బిట్రగుంట ఎస్ఐ ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గౌరవ మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిపై సోషల్ మీడియా మరియు పత్రికా విలేకరుల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు బిట్రగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. బిట్రగుంట పోలీస్ ఎస్ఐ గారు విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో ఎవరు చేసిన మంచి పని వారు చెప్పుకోవటమో లేదా సిద్ధాంత పరంగా విమర్శలు చేయటమో సహజం. కానీ ఈ మధ్య కాలంలో మరియు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని, జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని మా ప్రియతమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చట్టం 100 మందికి చుట్టం అయిపోయింది. ఎందుకు చెప్తున్నామంటే, బతుకున్న వ్యక్తి చనిపోయారు అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తే గత వారం రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దానిపైన చర్యలు లేవు. అదే మా ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో లోకేష్ గురించి ఏదో మాట్లాడాలని చెప్పి కంప్లైంట్ ఇయ్యంగానే ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కూడా విన్నవిస్తున్నాం. మీడియా వాళ్ళను, సోషల్ మీడియా వాళ్ళను పిలిచి ఎక్కడా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్తున్నారు. గ్రూప్ అడ్మిన్లేమో గ్రూప్ లో పెడుతున్నారు. కానీ ఈ విషయాలు కొంతమందికి వర్తిస్తున్నాయి, కొంతమందికి వర్తించడం లేదు. మీరు చట్టపరమైన చర్యలు అందరి మీద ఒకే విధంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ అధికారులను కోరుతున్నాం. ఎందుకంటే ఇది కానీ మరీ ఎక్కువైతే అవతల వాళ్ళు కూడా అదే విధంగా పోస్టులు పెడితే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడుద్ది. ఉత్తరోత్తర చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెడుతున్నారో, ఎవరైతే వ్యక్తిగత దోషాలు చేస్తున్నారో, ఎవరైతే వ్యక్తి ప్రతిష్టను దిగజార్చే విధంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ముందు ఇటువంటి జరగకుండా చేయాలని చెప్పి పోలీసు అధికారులు కోరుతున్నాం. అదేవిధంగా వీటిని ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.